పిఠాపురం నియోజకవర్గాన్ని మన దేశంలోనే అత్యుత్తమమైనటువంటి నియోజకవర్గంగా, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము పిఠాపురంలో ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, ఏ విధంగా ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉంటున్నారనేది కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది కావాలని కూటమి ప్రభుత్వం పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పార్టీ పైన బురద చల్లుదాము అని చెప్పేసి అక్కడికక్కడికి వెళ్ళి ఏదో వీడియోలు తీసుకొచ్చి ఇది పిఠాపురంలోనే ఈ విధంగా పనులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటే బురద పూస్తున్నారనమాట కూటమి ప్రభుత్వానికి, వాళ్ళు చేసినటువంటి పనులకి. కానీ ప్రజలందరూ కూడా పిచ్చోళ్ళు ఏం కాదు, వాళ్ళకు అందరికి కూడా నాలెడ్జ్ ఉంది. ఈ రోజులలో ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర డాటా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా వాళ్ళ కళతోనే చూస్తూ ఉన్నారు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, పనులు జరుగుతున్నాయా లేదా అనేది. సో మరి మనం ఎక్కడో ఉండి ఎక్కడో ఏదో వీడియో తీసుకొచ్చి మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క నియోజకవర్గమే కాబట్టి ఇక్కడ పనులు జరుగుతున్నాయా లేదా అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా పనులు చేస్తున్నారు అని చెప్పేసి. అయితే పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి ఒక్క రోడ్డు కూడా ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుంది అంటే, ఇంతకు ముందుతోని పోల్చుకుంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఆ రోడ్లు కనిపిస్తున్నాయా, రోడ్లు వచ్చాయంటే అరే జగన్మామయ్య రోడ్లు వచ్చాయి అని చెప్పేసి చాలామంది కూడా గుర్తుపట్టేవాళ్ళు, ఆ స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అంటే ఈ యొక్క నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, మన నియోజకవర్గాన్ని, పిఠాపురం నియోజకవర్గాన్ని అత్యాధునికంగా ముఖ్యంగా డెవలప్మెంట్ చేస్తాను అని చెప్పేసి చెప్పారు. ఆ మాట పైన నిలబడ్డమే కాకుండా ఆయన దగ్గరుండి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. హాస్పిటల్ రోడ్స్ కావచ్చు, అండ్ స్కూల్స్ కాలేజెస్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా గుళ్ళకున్నటువంటి రోడ్స్ కావచ్చు, ఆఖరికి పంట పొలాల మధ్యలో ఉన్నటువంటి రైతుల కోసం కూడా ఆ రోడ్లను కూడా వేయించడం జరిగింది. దానితో పాటు దారి పొడవునా కూడా మొక్కలు కావచ్చు, లేకపోతే ఇక్కడ సుందరీకరణ కావచ్చు, లేకపోతే అడవుల గురించి కావచ్చు, పర్యావరణం గురించి కావచ్చు, వన్యప్రాణుల గురించి కావచ్చు, ఇంకా ఆఖరికి బీచ్ల గురించి. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు ప్రతి ఏడు కూడా ఈ యొక్క తీర ప్రాంతాల్లో ఏవైతే గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల యొక్క భూమి అంతా కూడా కోత గురైపోయి కొంత భూమి అంతా కూడా ఎవ్రీ ఇయర్ సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా ఆ గ్రామాలందరూ కూడా అక్కడ నుంచి వలస వెళ్ళడం, ఇంకెక్కడో జీవించడం, గుడిసెలు వేసుకొని ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇంకా మీదట ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకి సీసీ రోడ్లతో పాటు, అదేవిధంగా మనందరూ కూడా మడ అడవుల విషయం కావచ్చు, అదంతా కూడా మనం మాట్లాడుకున్నాము. మడ అడవులు పెంచితే కొంచెం ఈ విధంగా తీర ప్రాంతాలకి మాత్రం రక్షణగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు సైంటిఫికంగా ప్రూవ్ అయిన తర్వాతనే దాన్ని అయితే వాళ్ళు పెంచడం జరుగుతుంది. సో రీసెంట్గా మనం చూసాము ది గ్రేట్ లైన్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి. సో ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మనము ఏది చేసినా కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడాలి, మన రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి అనేది మాత్రమే ఆయన దృష్టిలో ఉంటుంది. కానీ కొంతమంది ఆయన అక్కడ అది మాట్లాడాడు, ఇక్కడ ఇది మాట్లాడాడు, అది ఇది అని చెప్పేసి పర్సనల్ విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వానికి అంటగడుతూ ఉంటారు. సో ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంతా కూడా మనకు అవసరమా? ఆయన మాట్లాడుండొచ్చు, ఒక స్టేజ్ పైన ఒక మాట ఏదైనా మాట్లాడుండొచ్చు, కానీ ఆ తర్వాత మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి, పనులు చేస్తున్నారా లేదా, అది కదా చూడాల్సింది. సో ఆ పనులన్నీ కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు సహాయ శక్తుల కూడా ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు మా పిఠాపురం నియోజకవర్గం ఏ విధంగా మారిపోయిందంటే మేమని నమ్మలేకపోతున్నాము, చాలా అద్భుతంగా మాకు కనిపిస్తుంది అని చెప్పేసి, ఎంతో అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి. ప్రతి రోడ్లని ఇంకా కొద్ది శాతం మాత్రమే పూర్తుంది రోడ్లు వేయడం అని చెప్పేసి, అది కూడా తొందరలో కంప్లీట్ చేసేస్తాము అని చెప్పేసి నిధులు తీసుకొచ్చి, ఎన్ని నిధులు కావాలన్నా కూడా తీసుకొచ్చి పిఠాపురం నియోజకవర్గం మొత్తాన్ని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు, చాలా బాగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారిని మీరు గొప్పగా పొగడకపోయినా పర్వాలేదు, ఆయన చేసినటువంటి పనుల గురించి గొప్పగా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ అనవసరంగా పర్సనల్ విషయాలు తీసుకొచ్చి కుటుంబం గురించి మాత్రం ఎవరు కూడా మాట్లాడకూడదు. సో ఇలాంటి డెవలప్మెంట్ పనులు చూసిన తర్వాత మీ కళతో మీరు చూసి మాట్లాడండి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తూ ఉన్నారు.